వెల్కమ్ టు జేఆర్ ఫార్మ్స్ అండ్ అగ్రి. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అండి, మన యూట్యూబ్ ఛానల్ నుంచే. ఈరోజు చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నాము. మన బ్రాయిలర్ చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే నాటుకోడి పికిల్ ప్రిపేర్ చేస్తామండి. అలాగే రొయ్యల పచ్చడి కూడా పడుతున్నాము. మన దీంట్లో చికెన్ వచ్చేసి బోన్లెస్ 2 వెరైటీస్ మన ఫామ్లో ప్రిపరేషన్ జరుగుతుంది. మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసారో లేదో, మన ఫామ్లో ప్రతి పికిల్ కూడా కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తామండి. అలాగే ఇవి వచ్చేసి ఆవు పిడకలు అన్నమాట. వీటిల్ని సంక్రాంతి స్పెషల్గా తయారు చేపిస్తున్నాము. ఈ ఆవు పిడకలు స్మోక్ కూడా చాలా మంచిదని చెప్పేసి పొయ్యిలో, అలాగే మనకి ఇక్కడ రెగ్యులర్గా సాంబ్రాణి వేయడానికి వాటికి అంతటికి కూడా ఈ ఆవు పిడకలు యూజ్ చేస్తున్నాము. సో ఇలాంటి ట్రెడిషనల్ వంట పద్ధతిలోనే మనం ఈ పచ్చళ్ళన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి. కావాలనుకునే వాళ్ళు మన నంబర్కి ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. చూడండి, ప్రొసీజర్ అంతా మా వాళ్ళు చూపిస్తారు. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ట్రెడిషనల్ విషయాలు ఫాలో అవడానికి. ప్లేస్ నీట్గా ఉన్న దగ్గర పొయ్యి చూపించాలి. అబ్బా లాల్ పోస్తారా? ఇవన్నీ వచ్చేసి పీసెస్ అంతా మనం పెద్ద సైజే తీసుకుంటామండి. అంటే మనకు పికిల్లో మంచి సైజు వచ్చేలాగా, అలాగే గ్రేవీతో పాటుగా ప్రతి ముద్దలోనూ మనం చికెన్ పీస్ తినేలాగానే మన పికిల్ వస్తుంది. సో మనం పచ్చి తీసుకుని పికిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాగా కొంచెం సైజు పీసెసే కట్ చేసుకుంటాము. మనకి ఆయిల్లో వేగేటప్పటికి మనకి సరిపడా సైజుకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా పసుపు ఉప్పు కలుపుకొని వీటిల్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. అయిన తర్వాత వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అంటే మీకు కొంచెం విడివిడిగా వేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఈ క్వాంటిటీనే నేను వీడియోలో చూపించగలుగుతాను. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత లో షాట్ ఇలాగ విడివిడిగా మంచి ఫ్రెష్ వేరుశనగ నూనె వాడటం వల్ల మనకి ఈ విధంగా పొంగుతుందండి. మనకి ఇది ఒక టిప్ అనమాట. అంటే మనం బయట తీసుకునేటప్పుడైనా అది ఎలాంటి ఆయిల్ అని మనకు తెలియాలంటే ఇలాగ వేరుశనగ నూనె అయితే మాత్రమే ఈ విధంగా పొంగుతుంది.